నమస్తే వీధులు స్వాతం లక్ష్మణ సమాజీతం. మరి ఎలక్షన్స్ స్టార్ట్ అయిన మున్సిపల్ ఎలక్షన్స్ మరి ఇంకా చివరి 3 రోజులు మిగిలిండడం వల్ల ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరి ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి బోడుప్పల్ 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి సింగిరెడ్డి పద్మారెడ్డి గారు ప్రస్తుతం ప్రచారం చేస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తూ మనం ఎదుట నిలబడ్డారు. వారిని మరికొన్ని చెల్లించుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మొత్తం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు పార్టీలు ఏమైనా ట్రై చేశారా? నేను ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను సార్. గత సంవత్సరం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నాకు లాస్ట్ మూమెంట్ దాకా బీఫామ్ ఇస్తా అని ఇవ్వలేదు. సో నేను ఇక్కడ స్థానికుని భీమిరెడ్డి నగర్ కాలనీలో ఉంటాను. సో ఈ 5th డివిజన్ అనేది భీమిరెడ్డి నగర్ కాలనీ, ఐఐసిటీ, NIN కాలనీ ఉంటుంది. నేను ఉండే ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది కాలనీ. సో నేను స్థానికుడు కాబట్టి నాకే టికెట్ కావాలని అడిగాను, అది రాలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. సో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మా ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది, మేము 13 మెంబర్స్ బ్రదర్స్. సో ఇండిపెండెంట్గా చేసిన నేను గెలవగనే ఉద్దేశంతో చేస్తున్నాను. మొత్తం మేము చూసినట్టయితే ప్రభుత్వం మేమే గెలుస్తున్నాం అంటారు, ప్రతిపక్షాలు కూడా మేమే గెలుస్తున్నట్టు. ఈ మధ్యలో ఇండిపెండెంట్ అంటే మరి ప్రజలను ఎలా నమ్మిస్తారు మీరు? నేను ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్. నేను వారం రోజుల క్రితం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీకి గత సంవత్సరం నుంచి చాలా హార్డ్ వర్కర్. నేను చాలా పనులు చేసిన. పార్టీ ప్రోగ్రామ్ ఏదైనా సరే మహిళా గర్జన అని పెట్టినాము, ఆ మీటింగ్ సక్సెస్ చేసిన. దాంట్లో 25% మీటింగ్ సక్సెస్ కావడానికి కారణం నేను. అలాంటి చాలా కార్యక్రమంలో పాల్గొన్నాను. మంత్రి గారికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. సో నేను ఈ మధ్యనే మా కాలనీకి ఒక 5 lakhs రూపీస్తోని సీసీ కెమెరాలు అరేంజ్ చేశాను. నేను ఇప్పుడే కాదు, గత 10 years నుంచి నేను ప్రతి వినాయక చవితికి ఒక 10 మండపాలను పెట్టిస్తున్నాను. ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను. సమ్మర్లో చలివేంద్రాలు పెడతాను. నేను సోషల్ యాక్టివిటీస్లో బాగా ఉంటాను. సో నాకే ఓటేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం మొత్తం కూడా సీసీ రోడ్లు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, ఆసరా అయితేనేమి అన్నీ కూడా మేమే ఇస్తున్నాం, మాకే ఓటేయాలి, మేము వస్తేనే డెవలప్ చేస్తాం అంటారు. ప్రజలను ఆటోమేటిక్గా భయపెడుతున్నారేమో అనిపిస్తుంది మాకు ఓటు కన్సిడర్ చేయాలని. ఈ పరిణామాలలో మీరు ఎలా వాళ్ళని మీ వైపు మలుపుకునే అవకాశం ఉంది? ఇది ఏమవుతుందంటే మున్సిపాలిటీ అనేది స్థానిక ఎలక్షన్స్, స్థానిక డోర్ టు డోర్ ఎలక్షన్. ఇది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కాదు. ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళకి తెలుసు పద్మారెడ్డి అంటే ఎవరు, ఏమేం చేసిండు అది తెలుసు. ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, ఆసరా పెన్షన్స్ చాలా చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పార్టీలో చెప్పుకున్నా, అది కరెక్టే. కానీ లోకల్ ఎలక్షన్ కాబట్టి నేను అడుగుతున్నాను. అయితే మరి టీఆర్ఎస్లో మరి వర్గం మీ వైపు ఉందా? మీ ఏమంటున్నటువంటి వర్గం మీ సైడ్ వచ్చిందా? ఉన్నారు, నా వైపే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ నా వైపు ఉన్నారు. ఈ కాలనీలో ఉండే వాళ్ళు, మా బ్రదర్ కూడా టీఆర్ఎస్ఏ, నేను కూడా టీఆర్ఎస్ఏ. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మా ఇంకో బ్రదర్ కాంగ్రెస్లో ఉండే, తను కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. సో నేను మీ యొక్క మేనిఫెస్టో ఎలా ఉంది మరి? 5వ వార్డులో మీరు ఏమేం చేయాలనుకుంటారు? సమస్యలు ఏమేమి మీ దృష్టికి వచ్చినాయి? 5వ వార్డులో మెయిన్ ఏమైందంటే, ఈ కాలనీ పాత కాలనీ. ఇక్కడ వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ అప్పుడున్న అవసరాల కొద్దిగా వేశారు. అది చిన్నగా ఉంది. ఇప్పుడు వాటర్ మిషన్ దగ్గర నుంచి మన వాటర్ కొంచెం ప్రెషర్తో వస్తే ఆ పైపులు పగిలిపోవడము అది జరుగుతున్నాయి. అలాంటి ఏవి ఉన్నా కూడా నేను చేసి పెడతానని. సో నేను బిజినెస్లో వెల్ సెటిల్, నేను సేవ చేయడానికే వచ్చాను. కంపల్సరీ సేవ చేసి చూపిస్తాను. నా కాలనీకి మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటున్నాను. వీధికి డస్ట్బిన్స్ ఇప్పుడు ఆటో రావాలి, ఆటో వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు వాడు. ఓసారి 2-3 రోజులు కూడా రాడు. డబ్బులు ఇస్తారు, ఇంటికి 80 రూపాయలు ఇస్తారు, అయినా కూడా రాడు. సో ప్రతి వీధికి ఒక డస్ట్బిన్ నా సొంత డబ్బులతో నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అయితే మరి ఇప్పటివరకు మరి ఓటర్లు ఎన్నిసార్లు కలిసారు, ఇంకా స్టార్ట్ చేశారా లేదా? నేను ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి నుంచి వాడు కాలనీ వైజ్గా రోజు ఒక కాలనీకి వెళ్తున్నాను, రోజు ఒక ఇంటికి వెళ్తున్నాను, డోర్ టు డోర్ టచ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఇంటికి 4 సార్లు తిరగడం జరిగింది. నేను ఒక్కనే కాదు, మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ, మా వైఫ్ అందరం తిరుగుతున్నాము. మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే, నీకు పార్టీలో అన్యాయం జరిగింది, సో నీకు ఓటు ఇస్తామంటున్నాను. ఓటర్లకు మా టీవీ తరపున మీరు ఎలా చెప్తారు? ఓటర్ మహాశయులకు తెలుసు ఎవరికి ఓటేయాలనేది. అందరు నా వెంబడే ఉన్నారు, నాకు ఓటేసి గెలిపిస్తారు. థ్యాంక్ యూ అండి. మరి సింగిరెడ్డి పద్మారెడ్డి గారు, నేను టీఆర్ఎస్ నుంచే ఉన్నాను, చివరి మూమెంట్లో టికెట్ రాకపోవడం వల్ల ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తు మీద చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, నేను వినాయక మండపాల విషయంలో అయితేనేమి, సీసీ కెమెరాలు, ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా లోకల్ను మా బ్రదర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పుకొచ్చారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ సుశాంత్, మీ సురేష్ దండు.